ఆ! ఇక్కడ మెయిన్ మనకు కొన్ని క్వెషన్స్ వచ్చినాయి కదా! వాట్ ఈస్ క్యాస్ట్? క్యాస్ట్ అంటే ఏంటి? ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం క్వెషన్ చేసుకునే ముందు వాట్ ఈస్ క్యాస్ట్ అనేది అర్థం కావాలి. నీకు జనరల్ ఆహ్, ఆ! క్యాస్ట్ అనేది జనరల్‌గా నీకు మామూలుగా చెప్పాలంటే ఇది యూనిక్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అనమాట. అలాగా డివైడ్ చేస్తా ఉంటారు. యూనిక్ స్ట్రాటిఫికేషన్ అనమాట. ఇది హిస్టారికల్‌గా జరుగుతా ఉంది. ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం మీద. అది మెయిన్‌గా హిందూ సొసైటీ. హిందూ అనే సొసైటీ ఉంది కదా! అంటే ఎవరైతే వీళ్ళు సిక్కులు గాని, జైన్స్ ఇలాగ మిగతా గ్రూప్స్ ఉన్నాయో ఆ హిందూ అనే బ్రాకెట్‌లో వచ్చే అన్నిటికి ఎక్కువ జరుగుతున్నాయన్నమాట హిందూ సొసైటీలో మెయిన్‌గా. ఇట్ అసైన్స్ సోషల్ స్టేటస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బర్త్ అనమాట. సోషల్ స్టేటస్ అనేది నీకిస్తారు. నువ్వు మంచి స్టేటస్‌లో ఉన్నావా? పెద్ద క్యాస్టా? చిన్న క్యాస్టా? అలాగా. సోషల్ స్టేటస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బర్త్ మేకింగ్ ద ఆస్క్రైబ్డ్ స్టేటస్ అనమాట. అది నువ్వు అచీవ్ చేసుకోలేవు. జస్ట్ నువ్వు బర్త్ అవ్వగానే నీకది ట్యాగ్ వచ్చేస్తదనమాట. దాన్ని ఆస్క్రైబ్డ్ అంటాడు. నీకు వచ్చేది. తర్వాతేంటి ఇట్ ఈస్ ఆఫెన్ కంపేర్డ్ యాస్ ఎ రేస్ అనమాట. రేస్‌గా కంపేర్ చేస్తారు. ఆస్క్రైబ్డ్ ఇనీక్వాలిటీ అండ్ క్లాస్ అనమాట. స్ట్రాటిఫికేషన్ బేస్డ్ ఆన్ ఎకనామిక్ అండ్ పవర్ డిఫరెన్సెస్ బట్టి. ఈ ఇదనమాట ఆఫెన్ రేస్‌తోని, క్లాస్‌తోని కంపేర్ చేస్తారు. తర్వాతేంటి ద కాస్ట్ సిస్టమ్ ఎవాల్వ్డ్ త్రూ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. రిచువల్ హైరార్కీ గాని చాలా ఫ్యాక్టర్ ద్వారా కాస్ట్ అనేది ఎవాల్వ్ అయింది. రిచువల్ హైరార్కీ. నువ్వు చేసే రిచువల్ అనమాట. హైయర్ కాస్ట్ అయితే హైయర్ రిచువల్ చేస్తారు. డివిజన్ ఆఫ్ లేబరు. నువ్వు మంచి ఎక్కువ కాస్ట్ అయితే నాలెడ్జ్ గాని, కింగ్‌షిప్ గాని ఇలాంటియన్ని పెద్ద పెద్ద లేబర్ చేస్తారు. కిందున్న వాళ్ళు తక్కువ లేబర్ చేస్తారు. అదే లీస్ట్ డర్టీ వర్క్ అనే టైప్ ఉంటాయి కదా! అట్లాంటివి చేస్తారని. డివిజన్ ఆఫ్ లేబర్ అనేది. సో, పొలిటికల్ పవర్ స్ట్రక్చర్స్ అనమాట. హైయర్ కాస్ట్ అనేది మంచి ఎక్కువ పవర్ స్టేటస్‌లో ఉంటది. కల్చరల్ నార్మ్స్ లైక్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అననమాట. వేరియస్ రిఫార్మ్స్ ఏమేమి వచ్చినాయి. భక్తి సెయింట్స్, ఆర్య సమాజ్, పెరియార్, గాంధీ, అంబేద్కర్ అటెంప్ట్ టు రెడ్యూస్ కాస్ట్ డిస్క్రిమినేషన్ అనమాట. ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికే ఈ భక్తి సెయింట్స్ గాని, ఆర్య సమాజ్ గాని, పెరియార్ గాని, గాంధీ గాని, అంబేద్కర్ గాని ఈళ్ళొచ్చారనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిషెస్ అన్‌టచబిలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ కొన్ని రిఫార్మ్స్ చేసింది. షెడ్యూల్ కాస్ట్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ దాంట్లో పెర్సి ఇప్పుడు డిస్పైట్ లీగల్ ప్రొటెక్షన్ గాని ఇంకా సోషల్ ప్రాక్టీసెస్‌లో పెర్సిస్ట్ అయ్యి ఉంది. మ్యారేజ్ చాయిసెస్ గాని, విలేజ్ హైరార్కీ గాని, పొలిటికల్ మొబిలైజేషన్ గాని. మోడర్న్ ప్రాసెస్‌లో అర్బనైజేషన్, ఎడ్యుకేషన్, మైగ్రేషన్, మార్కెట్ ఎకానమీ హాస్ ట్రాన్స్‌ఫార్మ్డ్ అనమాట కాస్ట్ అనేది. బట్ నాట్ ఎలిమినేటెడ్. ఇది సెంట్రల్